ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవటం ఎలాగో తెలుసుకుందాం. దానిలో కూడా అసర్టివ్ సెంటెన్స్ దానిలో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా మార్చుకోవాలి అనేటువంటి తెలుసుకుందాం. దానికి ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. 1 2 3 ఎగ్జాంపుల్స్ రాసాము. ప్రతి దానిలో కూడా 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మై బ్రదర్ సెంట్ హిమ్ ఏ న్యూ బుక్. దీనిలో ఫస్ట్ ఆబ్జెక్ట్ హిమ్ గాను, సెకండ్ ఆబ్జెక్ట్ న్యూ మొబైల్ గాను చూసాం. తర్వాత సెకండ్ సెంటెన్స్ చూడండి. సెంటెన్స్లన్నీ కూడా నేను ఈక్వల్గానే రాశాను, సేమ్ ఏం మార్చలేదు. తెలుసుకునేటప్పటికి చదివేటువంటి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని అలాగే రాశాను. నేను ఎక్కడైతే అవసరమో దాని దగ్గర నేను చేంజ్ చేసి మీకు చూపించాను. 3 సెంటెన్సెస్ ఒకే రకంగా ఉంటాయి. ఎక్కడైతే మార్పులో మీరు అక్కడ వాటిని మీరు గమనించండి. ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చానో ఆ మార్కింగ్ లైన్స్ జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్లో చూద్దాము. మై బ్రదర్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్. ఇది మై బ్రదర్ సెంట్ హిమ్ ఏ న్యూ మొబైల్, ఇది యాక్టివ్ వాయిస్. దీనిలో మై బ్రదర్ అనేటువంటిది సబ్జెక్టు, తర్వాత హిమ్ అనేటువంటిది ఫస్ట్ ఆబ్జెక్టు, తర్వాత న్యూ మొబైల్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్. దీనిలో 2 ఆబ్జెక్ట్స్. దీన్ని ఎలా రాసి ఉన్నట్లయితే ఇక్కడ హీ అనేటువంటి, ఇక్కడ హిమ్ ఉంది కదా, హిమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్, ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ అనుకున్నాం. దీంతో స్టార్ట్ చేసాం మనం. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఇది సబ్జెక్ట్ అయింది. అంటే యాక్టివ్ వాయిస్లో ఏదైతే హిమ్ అనేది ఉందో అది మనకి ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అయింది. ఇక రూల్ అంతా మామూలే. దీని వెంటనే బీ ఫార్మ్స్ రాయాలి. వాజ్ అనేది వాజ్ ఎందుకు రాసామంటే ఇక్కడ సెంట్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ కాబట్టి దానికి సంబంధించిన బీ ఫార్మ్స్లో ఒకటి వాజ్. తర్వాత సెంట్ రాసాం. సెంట్ ఏ కాలం చేత రాసామంటే యాక్టివ్ వాయిస్లో ఏదైతే సెంట్ ఉందో అది సెకండ్ ఫామ్, ఇది అది థర్డ్ ఫామ్లో కూడా సెంటే కాబట్టి థర్డ్ ఫామ్ రాసాము. తర్వాత న్యూ మొబైల్ రాసాం. ఇది సెకండ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ 2 అనమాట. ఇది న్యూ మొబైల్ని ఇక్కడ యాడ్ చేయటం మనం. హీ వాజ్ సెంట్ ఏ న్యూ మొబైల్ అంటే మెయిన్ థర్డ్ ఫామ్ రాసిన వెంటనే న్యూ మొబైల్ అనేటువంటి ఆబ్జెక్ట్ని మనం రాసాం. ఇక తర్వాత బై ప్రిపోజిషను లాస్ట్లో వచ్చేటప్పటికి మై బ్రదర్ అనేటువంటిది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది మనం యాక్టివ్ వాయిస్ నుండి తీసుకొచ్చాం. ఇప్పుడు చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్. మై బ్రదర్ సెంట్ హిమ్ ఏ న్యూ మొబైల్. సేమ్ సెంటెన్స్ రాసాం, ఏం మార్చలేదు. మై బ్రదర్ సెంట్ హిమ్ ఏ న్యూ మొబైల్. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాము అన్నట్లయితే ఫస్ట్ సెంటెన్స్లో వచ్చేటప్పటికేమో ఫస్ట్ ఆబ్జెక్ట్ హిమ్తో రాసాం. తర్వాత సెకండ్ సెంటెన్స్లో వచ్చేటప్పటికి న్యూ మొబైల్, ఇది సెకండ్ ఆబ్జెక్ట్, దీంతో స్టార్ట్ చేసాం మనం. ఏ న్యూ మొబైల్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. హిమ్ అనేది ఫస్ట్ ఆబ్జెక్టు, న్యూ మొబైల్ అనేది సెకండ్ ఆబ్జెక్టు. ఇక్కడ న్యూ మొబైల్తో మనం స్టార్ట్ చేయండి, సెకండ్ ఆబ్జెక్ట్తో మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అయిపోయింది. న్యూ మొబైల్ ఇది సింగులర్ కాబట్టి వాజ్ రాసాం. మళ్ళీ సేమ్ రూల్ దీనికి. వాజ్ ఎందుకు రాసి వచ్చిందంటే బీ ఫాము ఇక్కడ సెంట్ అనేటువంటిది సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్లో బీ ఫామ్స్ వాజ్ వర్. ఇక్కడ మనం వాజ్ అనేది రావాల్సి వచ్చింది. ఇది సింగులర్ కాబట్టి, మొబైల్ సింగులర్ కాబట్టి వాజ్ రాసాం. తర్వాత సెంట్ అనేది రాసాం. ఇక్కడ సెంట్ అనేటువంటిది మెయిన్ సెకండ్ ఫామ్, దానికి థర్డ్ ఫామ్ కూడా సెంట్ సరిపోయింది. తర్వాత 2 హిమ్ అని రాసాం. అసలు 2 ఎందుకు రావాల్సి వచ్చింది అన్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం ఇక్కడ రాయవలసి వచ్చిందో దాని ముందు మనము 2 అనేటువంటి ప్రిపోజిషన్ తప్పనిసరిగా రాయాలి, రాసాం. తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ రాస్తాము. ఎప్పుడైతే ఫస్ట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ దీనిలో రాసేసామో అదే పని వెంటనే బై ప్రిపోజిషన్, ఆ తర్వాత లాస్ట్లో వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ మళ్ళీ. ఇది ఎక్కడ నుంచి వస్తుంది, యాక్టివ్ వాయిస్లోని స్టార్టింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్. మై బ్రదర్ యాజ్ మనం సబ్జెక్ట్ రాసాం. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్లో మై బ్రదర్ సెంట్ హిమ్ ఏ న్యూ మొబైల్. ఇది కూడా సేమ్ ఫస్ట్ సెంటెన్స్ ఎలాగ ఉందో యాక్టివ్ వాయిస్, సెకండ్ సెంటెన్స్ ఎలాగ ఉందో థర్డ్ సెంటెన్స్ కూడా అలాగే ఉంది. దీన్ని ఎలా చేసాము అన్నట్లయితే చూడండి, ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి రాసాం. గమనించడం, ఒకవేళ మీరు సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా ఏ న్యూ మొబైల్ రాసాం అంటే సెకండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఏ న్యూ మొబైల్, ఇది కూడా సెకండ్ ఆబ్జెక్ట్. ఎక్కడ నుంచి వచ్చింది, యాక్టివ్ వాయిస్లో ఇది సెకండ్ ఆబ్జెక్ట్, హిమ్ అది ఫస్ట్ ఆబ్జెక్ట్. దీంతో రాసినప్పుడు ఎలా రాసామో కొత్తదనం మనం చూపించాము. ఇక్కడ ఏ న్యూ మొబైల్ సింగులర్ కాబట్టి దీనికి వజ్ అనేది రాసాం. ఈ వజ్ అనేటువంటిది బీ ఫామ్, ఇది సింగులర్ కోసం వాడతారు. వజ్ ఎందుకు వాడాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ సెంట్ అనేటువంటిది సింపుల్ పాస్ట్, ఆ కారణం చేత సింపుల్ పాస్ట్లో బీ ఫామ్స్ వాజ్ వర్ ఉంటాయి. వాటిలో సింగులర్ సంబంధించినటువంటిది వాజ్ కాబట్టి వాజ్ రాసాం. తర్వాత సెంట్ ఎప్పుడైతే బీ ఫామ్ రాసామో దాని తర్వాత ఆటోమేటిక్గా మనం రాసేటువంటిది మెయిన్ థర్డ్ ఫామ్.
ఇక్కడ యాక్టివ్ వాయిస్లో సెంట్ అనేటువంటిది సెకండ్ ఫామ్, అది థర్డ్ ఫామ్లో కూడా సెంటే ఉంటుంది. మెయిన్ వాత్ ఆఫ్ అయిపోయిన వెంటనే బై రాసాం మనం, సరిపోయింది. తర్వాత మై బ్రదర్ చూడండి, ఇక్కడ మై బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చింది, యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ మై బ్రదర్ని రాసాం. ఇదంతా జనరల్ రూల్, అందరూ చెప్పుకునేటువంటిది. లాస్ట్లో వచ్చేటప్పటికి మా ఏం రాసాం మనం, టు హిమ్ రాసాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఇక్కడ నుంచి వచ్చి చూడండి, ఇక్కడది ఇదేంటంటే హిమ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం హిమ్గానే రాసాం. ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది, ప్యాసివ్ వాయిస్లో కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది. మరి టు ఎందుకు రాసాము అన్నట్లయితే, ఎప్పుడైతే మనం హిమ్ అని రాస్తున్నామో దాని ముందు ప్రిపోజిషన్ రాయాల్సి వచ్చింది. ఎందుకు తేడా, ఇక్కడ ఆబ్జెక్ట్స్ పక్కన రాసాం, మై బ్రదర్ హిమ్, 2 ఆబ్జెక్ట్స్. అది క్లారిఫికేషన్ కొరకు రెండు సపరేట్ అని చెప్పడం కోసం డూ అనేటువంటి ప్రిపోజిషన్ మనం వాడాము. తర్వాత మీకు చేయటం కొరకు ఒక ఎక్సర్సైజ్ మీకు ఇవ్వడం జరిగింది, చిన్న ఎగ్జాంపుల్ అది. మై ఫాదర్ గివ్ మీ ఏ కార్, చాలా చిన్న సెంటెన్స్ ఇది. నేను రాసేటువంటి వాక్యాలు ఈజీగా ఉండటం కొరకు మనం నిరంతరం వాడేటువంటి పదాలనే వాడుతూ ఉన్నాను. నేను అందరికీ తెలిసిన వెంటనే ఈజీగా ఉండాలని, తద్వారా ఎలాంటి పెద్దవైనా కానీ మీరు ఈజీగా చేయొచ్చు. ఆ కారణం చేత చిన్న చిన్న వర్డ్స్ నేను వాడటం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి రివైజ్ చేద్దాం దీన్ని. ఇది యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, దానిలో అసర్టివ్ సెంటెన్స్ అనేటువంటిది. దానిలో 2 ఆబ్జెక్ట్స్ ఉంటే ఏం చేయాలి, అసలు ఎలా ఉంటుంది అనేటువంటిది. దీనిలో 3 ఎగ్జాంపుల్స్ రాసాం. దానిలో చూడండి, ఇక్కడ మై బ్రదర్ సెంట్ హిమ్ ఏ న్యూ మొబైల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏది రాసాము, సెకండ్ ఎగ్జాంపుల్ అది రాసాము, థర్డ్ ఎగ్జాంపుల్ కూడా అది రాసాము. అయితే మన ప్యాసివ్ వాయిస్ రాసేటప్పటికి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రాసాము మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆబ్జెక్ట్తో రాసాం, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి సెకండ్ ఆబ్జెక్ట్తో రాసాము, థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి సెకండ్ ఆబ్జెక్ట్తో రాసాము. దాన్ని ఏం చేసామంటే హిమ్ అనేటువంటిది చివరికి మనం తీసుకొచ్చాము. దాని ముందు 2 అనే ప్రొవిజన్ మనం చూపించాం. మీకు ఎక్సర్సైజ్ మై ఫాదర్ గేవ్ మీ ఏ కార్ అని చెప్పాం. దీన్ని ట్రై చేయండి, మీరు ఈజీగా చేయగలని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంటే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.